మనం ఇప్పుడే మధుర మీనాక్షి అమ్మవారి క్షేత్రానికి వచ్చాం. ఉదయాన్నే లాంజరి గారు అలాగే నామదేవ వంశానికి చెందినటువంటి పాండురంగ క్షేత్రంలో 17వ తరం వారైనటువంటి దత్తు గారు, ఏక్నాథ్జీ వాళ్ళ అబ్బాయి రత్ననాథుడు వాళ్ళ శ్రీమతి గారితో మనం వచ్చాం. పొద్దున్నే చక్కగా దర్శనం చేసుకున్నాం. ఇదే తూర్పు వీధి అంటారు, తూర్పు వీధి అంటారు. ఉదయాన్నే మీనాక్షి అమ్మవారి దగ్గర గర్భగుడి దగ్గరికి వెళ్ళి నిల్చొని అలాగే సుందరేశ్వరుడి యొక్క అభిషేకాన్ని కూడా విశేషంగా చేసుకున్నాం. ఇది తూర్పు ద్వారము. ఈ ద్వారంలో నుంచి నడుచుకుంటూ వస్తే శృంగేరి జగద్గురు మహాసంస్థానానికి చెందినటువంటి అద్భుతమైనటువంటి శంకర మఠం ఉంటుంది. ఇక్కడ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు ఇక్కడ మనల్ని అనుగ్రహిస్తున్నారు. ఒక్కసారి లోపలికి వెళ్దాం మెల్లిగా. లోపల మీనాక్షి సుందరేశ్వరులని మనం వీడియో తీయలేం, కానీ అదే జగద్గురువులు ప్రతిష్ట చేసిన మీనాక్షి సుందరేశ్వరులు పక్కనే ఇక్కడ మనం చూడగలుగుతాం. భగవాన్ ఉంటాయి, భగవాన్ మూర్తి స్వామి అమ్మనే శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యం తౌ వందే భగవంతం పునః పునః. శారదా శారదాంభో జపదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం క్రియాత్. అజ్ఞానాం జాహ్నవీ తీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీ తీర్థమాశ్రయే. విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతీం. అంబోధర శ్యామల కుందలాయై అదిప్రవాసామ్రజనాధరాయ గిరీశ్వరాయ నిఖిలేశ్వరాయ నమః శివాయ చ నమః శివాయ. मां मीनाक्षी काये सुंदरेश्वर मां रक्ष रक्ष पाहि पाहि शंभोर मूर्तिश्चरति भुवने शंकराचार्य आदिमध्यांतर किशोर बस